ఓకే. మీరు లాస్ట్ 'బేబీలో' కూడా సంథింగ్ బ్రేకప్ సీనే చేశారు. బ్రేకప్ స్టోరీస్ అట్టే చేశారు. సో ఇది కూడా సేమ్ అదే చేస్తారు. సో ఇప్పుడు బ్రేకప్ అయినప్పుడు ఖచ్చితంగా డివాస్ట్ అయిపోతాం మనం. అంటే లైఫ్‌లో అక్కడే స్టాప్ అయిపోతాం, ముందుకెళ్తా ఉంటాం. సో ఈ మూవీలో బ్రేకప్ అయ్యి ముందు మూవ్ అయ్యారా? లేకపోతే మళ్ళీ బ్యాక్ వచ్చారా? కనెక్ట్ అయ్యారా? అంటే ఈ సినిమాలో సేమ్ బేబీ లాగా అయితే కాదండి. లవ్ స్టోరీ అయితే ఉంది, బట్ సేమ్ స్టోరీ అయితే కాదు. అంటే డిఫరెంట్ పీపుల్కి డిఫరెంట్ స్టోరీస్ ఉంటాయి. దీంట్లో వరుణ్ అండ్ ఐశ్వర్య కథ ఏమైంది అన్నదే మెయిన్ కదా. సో మీరు ఇందాక బ్రేకప్ గురించి అడిగారు కాబట్టి చెప్తున్నాను. మేబీ యూ షుడెంట్ ఫాల్ ఇన్ లవ్, యూ హ్యావ్ టు రేస్ ఇన్ లవ్. సో లవ్ మీకు పాజిటివ్గా ఉన్నప్పుడు డెఫినెట్గా అది మీకు హెల్ప్ అవుద్ది. డెఫినెట్గా ఒకరినొకరు వదులుకోరు. బోల్డ్ కష్టాలు వస్తాయి. సో బట్ వీ షుడెంట్ గివ్ అప్. దట్స్ వాట్ ఐ ఫీల్. యా. ఓకే. డైరెక్టర్ శ్రీరంగనీతిలోనే ఎప్పుడో మన నాగేశ్వరరావు సినిమా వచ్చింది కదా, అదే టైటిల్. ఈ టైటిల్ చూజ్ చేసుకోవడానికి కారణం ఏంటండి? అంటే ఒక ప్రోవర్బ్ ఉంది కదండి, చెప్పేవి శ్రీరంగనీతులు. సో క్యారెక్టర్స్ అన్నీ ఆల్టర్గా బిహేవ్ చేస్తుంటాయి. అంటే వాళ్ళు చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. లైఫ్స్ మోర్ ఆఫ్ కామన్ యూత్ మిడ్-20s కుర్రోళ్ళు వాళ్ళ బిహేవియర్స్ ఎలా ఉంటాయో దానికి రిఫ్లెక్ట్ అవుతూ ఉంటాయి. సో అందుకని వాళ్ళు అలా టైటిల్ చూస్ చేసుకున్నాం. అంటే ఫిలిం పీరియడికా లేదు అంటే ప్రజెంట్ సిచ్యువేషన్లో జరుగుతుంది? ప్రజెంట్ టైం లైన్లో జరిగే స్టోరీ అని. అండ్ సుహాస్ ఇందాక అంటూ ఆంథ్రాలజీ 3 డిఫరెంట్ స్టోరీస్ అన్నారు కదా, ఈ 3 డిఫరెంట్ స్టోరీస్కి లింక్ ఉంటుందా లేదా దేనికైతే సెపరేట్? కామన్ కనెక్షన్, ఇంటర్లింక్డ్ అండ్ హైపర్ లింక్ స్క్రీన్ ప్లే. హైపర్ లింక్ స్టోరీ అండి. హాయ్ బ్రో. హాయ్ అన్న. హాయ్ అండి. మీ చూసా ట్రైలర్లో చూస్తే మొత్తం ఇప్పుడు తాగుతూనే ఉంది సిగరెట్లు తాగని. క్యారెక్టర్ కోసం ఎంత స్ట్రగుల్ పడ్డారు బయట, అంటే రియల్గా ఆ క్యారెక్టర్ని ప్లే చేసేటప్పుడు అని ఎన్ని టేకులు? అది సిగరెట్లే అండి. సిగరెట్ల వల్లే కొంచెం ట్రబుల్ అనిపించేది, కానీ ఇట్ వాజ్ వెరీ ఫన్. అడిక్ట్స్తో వెళ్ళి మాట్లాడడం, తీసుకెళ్ళి మాట్లాడిపించాడు, అవన్నీ వాళ్ళ క్యారెక్టర్ బిహేవియర్ ఎట్లుంటుంది ఏంది అనేది చూపించారు. సో యా, మంచి హ్యూమర్తోని చాలా మంచి ఆరుకున్న క్యారెక్టర్ అది. ఇట్ విల్ బి వెరీ నైస్. గుడ్. ప్రవీణ్ గారు, ఇది ఒక ఆంథాలజీ అని చెప్తున్నారు కదా, అంటే ఓటీటీ కోసం చేశారా లేక డైరెక్ట్ థియేటర్ కోసమే చేశారా? ఓటీటీ కోసమని చేయలేదండి. ఇట్స్ నెవర్ లైక్ యాంథాలజీ అంటే ఓటీటీల కోసమని. యాంథాలజీ అనేది యాక్చువల్ చాలా మంచి జానర్ అండి. వరల్డ్లో చాలా పెద్ద పెద్ద ఫిల్మ్ మేకర్స్ కూడా తీశారు యాంథాలజీ అనేది. నేను ఒక 6-7 years ఇండస్ట్రీలో తిరిగి ఐ థాట్ లైక్ ఓకే, ఇనిషియల్గా కొంచెం ఒక చిన్నది ఏదైనా చేద్దాం అనుకున్నప్పుడు మై మెంటర్ ఇస్ క్రిష్ గారు అండి. ఈ సజెస్ట్ మీ గో విత్ సమ్ అదర్ స్టోరీ అన్నప్పుడు నేను చూస్ చేసుకున్నాను. అండ్ యాంథాలజీస్ అయితే ఓటీటీకి అనేది అయితే అండ్ మనం ఇక్కడ ఎందుకు అలా ప్రిఫిక్స్డ్గా పెట్టేసుకున్నాం, ఐ డోంట్ థింక్ అది కరెక్ట్ కాదేమో అన్న ఒపీనియన్ అనమాట. అదే శ్రీరంగ నీతులు అంటే ఇందులో క్యారెక్టర్స్ నీతులు చెప్పి వాటిని పాటించరు, అదే ఉంటుందా ఇంకా ఏముంటుందండి? అంతే అండి. బేసికల్గా మోర్ ఆఫ్ యూజువల్గా మన చాలామందిలో ఒక గ్రే షేడ్ ఉంటుంది కదా, ఆ గ్రే షేడ్ క్యారెక్టర్స్ మన బిహేవియర్స్ దానికి మోర్ రిలేటబుల్ ఉంటుంది. మోర్ ఆఫ్ అదే mid-20s కుర్రోళ్ళ బిహేవియర్స్ ఎలా ఉంటాయో అలాగా రెజబులెన్స్ ఉంటుందండి. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. Hi, this is Vaishali Raj. Please do subscribe to IG Telugu. Hi, this is Priya Warrior. Please subscribe to IG Telugu. Hi, this is Ravindra Vijay. Please subscribe to IG Telugu. Hi everyone, this is Srimuki. Please do subscribe to IG Telugu. Hi, this is Sarayu. Please subscribe to IG Telugu.